అన్నదమ్ములు. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వితండ నగరాన్ని పాలిస్తున్నవాడు వీరవర్మ. ఆయనకు ప్రవీణ్ అనబడే కుమారుడు ఉన్నాడు. అతను పుట్టిన 10 రోజులకే పట్టపురాణి మరణించింది. అప్పటి నుండి తల్లి తండ్రి తనే అయి ఆ పసివాడి పోషణ నిమిత్తం ప్రత్యేకమైన మనుషుల్ని పెట్టి పెంచుతున్నాడు రాజు. యువరాజు ప్రవీణ్కి 5వ ఏడు వచ్చింది. గురుకులంలో చేర్చాడు రాజు. వీరవర్మ కొలువులో ఉన్న మంత్రికి ఒక దురాలోచన వచ్చింది. అతనిలో స్వార్థం అధికమయ్యింది. తన చెల్లెల్ని రాజుకి ఇచ్చి రెండో పెళ్లి చేయాలని, ఆమెకు పుట్టిన సంతానానికే రాజ్యం దక్కాలని ఆలోచించాడు. ఒక సన్యాసిని కలిసి తన ఆలోచనను వివరించి అతన్ని మహర్షిగా, సమస్తము తెలిసిన జ్యోతిష్కుడిగా రాజావారికి పరిచయం చేశాడు. అప్పుడు రాజావారు తన కొడుకు ప్రవీణ్ భవిష్యత్తుని చెప్పమని అడిగాడు. ఈ బాలుడు పుట్టుకతోనే జన్మ ఇచ్చిన తల్లిని దూరం చేసుకున్నాడు. అయినా వాడిని తండ్రిగా, వారసుడిగా మీరు ప్రేమాభిమానాలతో పెంచుతున్నారు. వీడు నష్టజాతకుడు. వీడికి మరో సంవత్సరం వయసు మీద పడకుండా మీరు వేరొక స్త్రీని వివాహం ఆడాలి. లేకుంటే ప్రవీణ్ని సజీవ సమాధి చేయాలి. ఈ రెండింటిలోనూ ఏది చేసినా మీ రాజ్యం నిలుస్తుంది. లేకుంటే శత్రురాజుల పరం అవుతుంది. మీరు అధోగతి పాలవడం కానీ దుర్మరణం పాలవడం కానీ జరుగుతుంది అని చెప్పించాడు మంత్రి. రాజు వీరవర్మ ఆలోచనలో పడ్డాడు. మంత్రి తాను తీసుకువచ్చిన తన మనిషిని పంపేసి రాజును కలుసుకున్నాడు. రాజు మంత్రిని సలహా అడిగాడు. మహారాజా, పసివాడు మనకు అన్యాయం చేయలేదు. శిశు హత్యా పాతకానికి వడిగట్టే కన్నా తమరు రెండవ వివాహం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. అప్పుడు ప్రవీణ్ బ్రతికి ఉన్న ప్రమాదం ఉండదు. మీకు ఏ రకమైన అపాయం కలగదు అని సలహా ఇచ్చాడు మంత్రి. మంత్రి సలహాలను పాటించేటందుకు రాజు అంగీకరించాడు. తదుపరి తన చెల్లెలు గుణవతిని చేసుకునేందుకు ఒప్పించి వాళ్ళ ఇద్దరికీ వివాహం చేశాడు మంత్రి. చిన్న భార్య గుణవతి కూడా సవతి కొడుకు ప్రవీణ్ని అభిమానంగా చూస్తున్నది. ఆమె అలాగున్న చూడటం ఇష్టం లేకపోయింది మంత్రికి. కానీ ఏం చేస్తాడు? చూసి చూడనట్లు ఊరుకుంటున్నాడు. కొంతకాలానికి గుణవతి గర్భవతి అవడం, మగపిల్లాడు పుట్టడం జరిగింది. ఆ చిన్నవాడికి ఆనందవర్మనే నామకరణం చేశారు. ప్రవీణ్ తమ్ముడు ఆనందవర్మను ముద్దాడాడు. అమితంగా తమ్ముడిని ప్రేమించడం చేసేవాడు. అన్నదమ్ముల మధ్య అనురాగం ఎక్కువ అవడం మంత్రికి ఇష్టం లేక ఏదైనా చేయాలి అని ఆలోచించాడు. ఒకనాడు రెండో కంటికి తెలియకుండా మత్తు పెట్టి ప్రవీణ్ని గోనెలో చుట్టి తీసుకువెళ్ళి నదీ ప్రవాహంలోనికి విసిరాడు మంత్రి. ప్రవీణ్ని నీటిలో విసరడం మాంత్రికుడు చూశాడు. రానున్న అమావాస్య నాడు క్షుద్రదేవతకు బలివ్వడానికి పనికి వస్తాడని తలచి నదిలో కొట్టుకుపోతున్న ప్రవీణ్ని మంత్రశక్తితో వెలుపలకు రప్పించి తాను నివసిస్తున్న గుహకు చేర్చాడు. జరిగిన సంగతి వివరించాడు. రాజకుమారుడిని మనస్ఫూర్తిగా క్షుద్రదేవతకి బలి అవడానికి అంగీకరించమని కోరాడు. ప్రవీణ్ అందుకు అంగీకరించాడు. ఆనాటికి అమావాస్య 13 దినాలు ఉండటంతో ప్రవీణ్ సంతోషంగా గడిపే అవకాశాలు కల్పించాడు మాంత్రికుడు. మాంత్రిక గుహలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. అన్నను కావాలని నదిలో పారేయించిన సంగతి అంగరక్షకుని కొడుకు ద్వారా తెలిసింది ఆనందవర్మకు. అన్న ప్రవీణ్ కన్నా తమ్ముడు ఆనందవర్మ 3 ఏళ్ల చిన్నవాడు. తను విన్న మాటను గురించి తల్లిని అడగ్గా తనకు ఏమీ తెలియదంది. ఏమైనా అన్నలేని కోటలో తను ఉండనని బయలుదేరి నగరం విడిచి వెళ్ళాడు. అనేక ప్రదేశాలలో అన్నని వెతుక్కుంటూ వెళ్ళి చివరికి ఒక చెట్టు క్రింద స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టుపైన ఒక కోతి చూసి ఆ బాలుడిని భుజాన వేసుకుని వెళ్ళిపోయింది. కోతి పేరు మర్కటేశ్వరుడు. ఆనందవర్మను తీసుకువెళ్ళి యోగినీమాత ముందు పరుండబెట్టాడు. అప్పుడు యోగినీమాత ఆనందవర్మకు స్పృహ రప్పించింది. కళ్ళు తెరిచి, తల్లి మీరెవరు, నన్నెందుకు తీసుకువచ్చారు అని అడిగాడు ఆనందవర్మ. నేను ఎవరైంది తర్వాత నువ్వే తెలుసుకుంటావు. నన్ను యోగినీమాతని అంటారు. కోతితో జరిగినదంతా వివరించింది ఆమె. ఆనందవర్మ మేనమామ దుర్బుద్ధికి మిక్కిలి బాధపడ్డాడు. తల్లి, నేను నగరం విడిచి వచ్చింది నా అన్న ఎక్కడున్నా వెంటబెట్టుకు వెళ్ళడానికి అని అన్నాడు.
సవతి తమ్ముడు అయిన ఆనందవర్మ. అది నాకు తెలుసు, అందుకే నిన్ను ఇక్కడికి చేర్పించి నిన్ను 2 దినాలలో వజ్రకాయుడిని చేస్తాను, నీ ఆలోచన నెరవేరే అవకాశం కలిగించుతాను అని చెప్పింది యోగినీమాత. ఆనందవర్మ ఎంతో ఆనందించాడు. యోగినీమాత మంత్రశక్తితో ఆనందవర్మని వజ్రకాయుడిని చేసింది. అంతేగాక అతన్ని 2 దినాలలో కత్తి పట్టడంలో వీరుణ్ణి చేయమని మర్కటేశ్వరునికి అప్పగించింది. అతను ఆశ్రమంలో ఉంటూనే కత్తి పట్టడంలో ప్రావీణ్యం సంపాదించాడు. తన అన్న ప్రవీణ్ ఎక్కడ ఉన్నది, అతని ఉనికిని చెప్పి రక్షించే విధానమును చెప్పమన్నాడు యోగినీమాతను. నీ అన్న మాంత్రికుని గుహలో సుఖంగానే తిరుగుతున్నాడు. నీ అన్నను నదీ ప్రవాహంలో పడవేయడంతో అది చూసి మాంత్రికుడు జాలిపడి రక్షించలేదు. తను ఆరాధించే దేవతకు బలివ్వటానికి రక్షించాడు. తాను బలిచ్చే రోజు వరకు గుహలో సుఖంగా సంతోషంగా గడపమన్నాడు. నీ అన్న బలి అవటానికి అంగీకరించాడు. తను బయట ఉంటే మంత్రి ఎలాగూ తనను బ్రతకనీయడు. దేవత సమక్షంలో బలి అవ్వడం మంచిదని తలచి ఒప్పుకున్నాడు. తాను బలి అవ్వాలి అంటే తన కోరికను తీర్చమని ఆ మాంత్రికుడిని అడిగాడు మీ అన్న. అది ఏమంటే తన తండ్రి సవతి తల్లిని తమ్ముడిని కాపాడమని దుష్ట స్వభావంతో రాజకుటుంబంను కొరగాని కుటుంబంగా మార్చి సింహాసనాపేక్షతో ఉన్న మంత్రికి బుద్ధి చెప్పి తన సోదరుడు అయిన నీకు న్యాయం కలుగజేయమని కోరాడు. అందుకు మాంత్రికుడు అంగీకరించాడు అంది యోగిని. మాంత్రికుడు అమలుపరిచే అభిప్రాయంతోనే అంగీకరించాడా అడిగాడు ఆనందవర్మ యోగినీమాతను. అప్పుడు ఆమె ఇలా అన్నది, వట్టిదే, మాంత్రికుడు సత్యసంధుడు కాదు. మీ అన్న సంతోషంతో బలి అవ్వడం కోసం అలా అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత బలికి నిన్ను పట్టుకు వెళ్ళే ఆలోచన కూడా ఉన్నది అంది యోగినీమాత. నన్ను ఏం చేయమంటావు తల్లి అడిగాడు సవతి తల్లి కొడుకు ఆనందవర్మ. నీకు మంత్రఖడ్గం ఇస్తాను, దాన్ని దుష్ట సంహారం కోసం వినియోగించు అని చెప్పింది యోగినీమాత. నీ ముందు జ్యోతి బయలుదేరుతుంది, నువ్వు ఆ జ్యోతిని అనుసరించు, అదే నిన్ను మాంత్రికుని గుహకు చేరుస్తుంది. అంతేకాకుండా నీకు రుద్రాక్ష ఒకటిస్తాను, దాన్ని శిరస్సును ఉంచుకో. అందరూ నీకు కనపడతారు, నువ్వు ఎవరికీ కనపడవు. ఎప్పుడు ఏం చేయాలన్నా నీకు ఎప్పటికప్పుడు బోధపడుతూనే ఉంటుంది అని చెప్పింది యోగినీమాత. అసలు మాంత్రికుని కోరిక ఏమిటి అని అడిగాడు ఆనందవర్మ. వాళ్ళకుండేవి దుష్ట కోరికలే. ప్రపంచ పాలకులనందరినీ పాదాక్రాంతులని చేసుకోవాలని, తనను మించినవాడు లేడని లోకఖ్యాతి పొందటం వాడి కోరిక అన్నది. మరొకటి నువ్వు గమనించాలి, మంత్రఖడ్గానికి పని చెప్పినప్పుడు వాడి శరీరం మీద నీకు మెరుపు కనిపిస్తుంది, అది వాడి ప్రాణం. వాడిని నువ్వు అక్కడ పొడిచినచో మరణిస్తాడు అన్నది యోగినీమాత. ఆనందవర్మ ఆమె చెప్పినదంతా అర్థం చేసుకున్నాడు. ఆమె ఆశీస్సులని పొంది బయలుదేరాడు. ఆ వెంటనే అతని ముందు జ్యోతి కనిపించింది. ఆ జ్యోతి అతనికి దారి చూపిస్తున్నది. ఆశ్రమం బయటకు అడుగుపెట్టాడు. అక్కడొక బల్లపరువు పలక మనిషి కూర్చునేందుకు సరిపడినది సిద్ధంగా ఉంది. అతనితో వచ్చిన యోగిని ఆ బల్లను చూపించి దాని మీదనే వెళ్ళమన్నది. ఆనందవర్మ బల్ల మీద కూర్చున్నాడు. జ్యోతి వైపే చూస్తున్నాడు. ఆ జ్యోతికి భూమికి అల్లంత పైకి వెళ్ళి పయనిస్తున్నది. అతను కూర్చున్న ఆసనం కూడా జ్యోతితో పాటు పైకి లేచి దాన్ని అనుసరిస్తున్నది. మాంత్రికుని గుహపై నుండి క్రిందకు దిగింది జ్యోతి. దాంతోపాటు అతను కిందకు దిగాడు. కూర్చున్న పీట మీద నుండి కిందకు దిగాడు. పీట మాయమైంది. అయితే అది పెద్ద గుహ. ద్వారం మూసి ఉంది. లోపలికి వెళ్ళే విధానం కోసం ఆలోచిస్తున్నాడు. దూరం నుండి మాంత్రికుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ రావడం చూశాడు. వెంటనే యోగిని ఇచ్చిన తెల్లని పదార్థం కాటుకను కళ్ళకు రాసుకున్నాడు. ద్వారానికి ప్రక్కనే నిర్భయంగా నిలబడినాడు. మాంత్రికుడు ద్వారం తెరవమని అరిచాడు. లోపల నుండి పెద్ద శబ్దం వినపడింది. ఆ వెంటనే ద్వారం తెరుచుకుని దారి ఏర్పడింది. వెంటనే ఆనందవర్మ కూడా మాంత్రికునితో పాటు లోపలకు ప్రవేశించాడు. అతను గుహలోపలి భాగం అంతటినీ పరిశీలనగా చూస్తున్నాడు. తన అన్న మాంత్రికుడు కనిపించలేదు. ఎక్కడ ఉన్నది తెలియలేదు. అతని కళ్ళు అన్నను చూడాలన్న కోరికతో నలుదిక్కులా చూస్తున్నాయి. మాంత్రికుడు క్షుద్రదేవతా విగ్రహం ముందు నిలబడ్డాడు. ప్రవీణ్ బలితో
100 మంది పూర్తవుతారని, అప్పుడు తన కోరిక నెరవేరుతుందని గర్వంతో తన మనసులోని కోరికను దేవి ముందు బయటపెట్టాడు. మరో గంటకు రాకుమారుడు ప్రవీణ్ వర్మను బలివ్వబోతున్నట్లు ఏర్పాట్లన్నీ జరిగినట్లు చెప్పాడు. అతను వెనక్కి తిరిగి ప్రవీణ్ అని అరిచాడు. ఎటు నుండి వచ్చాడో అర్థమవలేదు. ప్రవీణ్ పరిగెత్తుకు వచ్చాడు. మరో గంటలో నువ్వు అమ్మ సన్నిధికి చేరుటకు సిద్ధంగా ఉండు అన్నాడు తల నిమురుతూ. నేను కోరినట్లు నా వాళ్ళందరినీ కనిపెట్టి వారికి సహాయంగా ఉంటావు కదా అడిగాడు. అప్పుడు మాంత్రికుడు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అదే కదరా చెప్పేది, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు ఏమీ దిగులు పడనవసరం లేదు అని చెప్పాడు. ఆనందవర్మకు అన్నను చూడగానే ఆప్యాయంగా కౌగిలించుకోవాలనిపించింది. కానీ అది సమయం కాదు అనుకున్నాడు. మాట్లాడదామన్నా దానికి సమయం కాదనుకున్నాడు. వెంటనే అతనిలో ఆవేశం అధికమైంది. అవతలగా ఉన్న ఎత్తైన దిమ్మ మీదకు రివ్వున ఎగిరి వాలాడు. ఆ చప్పుడికి అదిరిపడి దిక్కులు చూశాడు మాంత్రికుడు. అక్కడే నిలబడి మంత్రఖడ్గమును జుళీపించాడు. మాంత్రికునకు కనిపించాడు. అక్కడే ఉన్న ప్రవీణ్ గుర్తుపట్టకపోవడంతో తమ్ముడిని కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఎవరు నువ్వు అడిగాడు కఠినంగా మాంత్రికుడు. నీ పాలిట ముత్యువునురా అని అన్నాడు ఆనందవర్మ. మాంత్రికుడు ఖడ్గం సృష్టించుకున్నాడు. ఆనందవర్మతో యుద్ధం చేస్తున్నాడు. ఆనందవర్మదే పైచేయి అయ్యింది. మాంత్రికుడి మాయలు పనిచేయడం లేదు. ఆ సమయంలో మాంత్రికుని డొక్క దగ్గర నక్షత్ర రూపంలో మెరుపు కనపడింది ఆనందవర్మకు. అది గ్రహించలేదు మాంత్రికుడు. ఆనందవర్మ అతనితో తీవ్రంగా పోరాడుతూనే మెరుపు కనపడిన చోట కత్తిపట్టి కత్తితో విసురుగా పొడిచాడు. అంతే, మాంత్రికుడు గిరగిరా తిరిగి బాధపడుతున్నాడు. అక్కడే మరలా పొడిచాడు. వెంటనే మాంత్రికుడు ప్రాణాల్ని విడిచాడు. ఆ వెంటనే అన్న ప్రవీణ్ వర్మ దగ్గరకు వెళ్ళి అతన్ని వాటేసుకున్నాడు. ప్రవీణ్కు అర్థం అవనట్లు చూశాడు. అప్పుడు ఆనందవర్మ తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. జరిగిన కథనంతటిని ప్రవీణ్కి విశదీకరించాడు. అతన్ని వెంట పెట్టుకుని గుహ బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న పీఠం సిద్ధమైంది. ఇద్దరూ దాని మీద ఎక్కారు. అది ఆ ఇద్దరిని వితండ నగరం చేర్చింది. ఆ పీఠం తిరిగి మాయం అయ్యింది. జరిగినదంతా ప్రవీణ్, ఆనందవర్మ ఇద్దరూ కలిసి తల్లిదండ్రులకు వివరించారు. మంత్రి సిగ్గుతో తలను వంచుకున్నాడు. అన్నదమ్ముల అనుబంధం అంటే అలా ఉండాలని అందరూ చెప్పుకున్నారు.